మిషన్ పాసిబుల్ ఐఏఎస్. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఆస్పిరెంట్స్, ఈ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవ్వాలని డిసైడ్ అయితే యూ హ్యావ్ డన్ ఆర్ యూ హ్యావ్ టేకెన్ అ బెస్ట్ డెసిషన్. ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్ మీకు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ట్రెమెండస్ చేంజ్ తీసుకురాబోతుంది. సో అది ఏ విధంగా అనేది ఈ ప్రోగ్రామ్ ఫీచర్స్ కనుక మీరు క్లియర్గా తెలుసుకుంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, ఈ ప్రోగ్రామే మాకు కావాలి అన్న ఫీలింగ్ మీకైతే క్రియేట్ అవుతుంది. సో అయితే ఈ ప్రోగ్రాంలో ఉన్న ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, ప్రిలిమ్స్ 28 ఇయర్స్ మనకి 2022 నుంచి అంతకుముందు 28 ఇయర్స్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఎంతమంది మీలో సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఒక 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ నుంచి చదువుతూ ఉండొచ్చు, ఆర్ ఇప్పుడే బిగిన్ చేసి ఉండొచ్చు, ఎంతమంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, ఎంతమంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశారు అట్లీస్ట్? సో మనం అడిగితే చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చెప్పే సమాధానం ఏంటంటే ఒక 4 సంవత్సరాలు చూశాను, ఒక 5 సంవత్సరాలే చూసా, 6 సంవత్సరాలే చూశాను, అంతవరకే చెప్తారు. అంతకు మించి వాళ్ళు వెళ్ళరు. ఎందుకనంటే ఓకే నాకు ఐడియా వచ్చేసింది కదా, సరిపోతుంది కదా, ఇంకెలా అడుగుతారు కదా అనే మైండ్ సెట్తో ఉంటాం. సో కేవలం ఐడియా కోసం మాత్రమే కాదు, అవగాహన కోసం మాత్రమే కాదు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూడాల్సింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మనం ప్రతి క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ 30% మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, కొన్ని రిపీటెడ్గానే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే రిపీటెడ్ ఏరియాస్, రిపీటెడ్ కాన్సెప్ట్స్ మీద అడుగుతారు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ నీకు క్వశ్చన్ వస్తుందని కాదు, బట్ అదే కాన్సెప్ట్ మీద, అదే ఏరియా మీద, అదే డైమెన్షన్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది. సో 30% అంటే 30% అంటే ఎంత? అట్లీస్ట్ 60 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎవ్రీ క్వశ్చన్ మీకు అర్థమయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, 2013 నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్, మోడల్ ఆన్సర్స్ ఇన్ తెలుగు. ప్రత్యేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ క్వశ్చన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అంటే మెటీరియల్ సోర్సెస్ సరిగ్గా లేకపోవడం. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి తెలుగు మీడియంలో కంటెంట్ అనేది దొరకడం లేదు. సో మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2013 నుంచి ప్రతి పేపర్, ఎవ్రీ పేపర్, ఎస్ఏస్ తప్ప ఎవ్రీ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా మోడల్ ఆన్సర్స్ మీకు ఒక షెడ్యూల్ పెట్టుకొని, ఒక ప్లానింగ్ ద్వారా ఎప్పుడు ఏది ఇవ్వాలనేది మేము ఒక షెడ్యూల్ ప్రకారం మేము ఇచ్చుకుంటూ వెళ్తాము. ఓకే, సో ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే అక్కడ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాం, అండ్ దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ తెలుగులో ఇస్తాం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అది మాత్రమే కాకుండా మనం ఏదైతే షెడ్యూల్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అంతా మనం పాలిటీ చదవాలని అనుకున్నాం అనుకోండి, ఈ పాలిటీ మీద ఎవ్రీడే 2 క్వశ్చన్స్ మండే టు ఫ్రైడే మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. మండే టు ఫ్రైడే మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సాటర్డే, సండే ఈజ్ ఫర్ రివిజన్. అండ్ ఎవ్రీడే ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, అది ఏ సబ్జెక్ట్ నుంచి అయినా రావచ్చు, కానీ ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎవ్రీడే 3 మెయిన్స్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కనుక మీరు ప్రతిరోజు మెయిన్స్ ప్రాక్టీస్ కనుక మీరు చేశారు అని అంటే ఖచ్చితంగా మీ ఎంటైర్ ప్రిపరేషన్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మనకి ఎవ్రీడే చదవడం, ఎవ్రీడే రాయడం అనేది ఒకటి అలవాటైందనుకోండి, యూపీఎస్సీ మీకు అలాంటి పర్సన్నే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అడ్మినిస్ట్రేటర్గా. ప్రతిరోజు ఒక పని, ఒక కన్సిస్టెన్సీతో, ఒక
క్రమశిక్షణతో కొంత డిసిప్లిన్తో చేసేవాళ్ళే యూపీఎస్సి కావాలి. సో ఎవ్రీడే అనేది ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. మెయిన్స్కి ప్రతిరోజు రాయాలి. నేను సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాతే రాస్తాను, సబ్జెక్ట్ అంతా చదివిన తర్వాత రాస్తాను అని అంటే మీరు ఎప్పటికీ యూపీఎస్సి సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయలేరు, ఎప్పటికీ మీరు రాయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజైతే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోస్ పెడతాం, యాప్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం, మోడల్ ఆన్సర్స్ అప్లోడ్ చేస్తాం, క్వశ్చన్స్ పెడతాము. ఇది మాత్రమే కాకుండా పర్సన్ టు పర్సన్ వీక్లీ కానీ ఆర్ 15 డేస్కి ఒకసారి ఎవ్రీ పర్సన్తో మనం మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంది, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇది మాత్రమే కాకుండా వీక్లీ టార్గెట్స్ ఇస్తాం మీకు. వీక్లీ మీరు ఏం చేయాలి, విత్ వీక్లీ టెస్ట్ పెడతాము. వీక్లీ టార్గెట్స్ అండ్ వీకెండ్ టెస్ట్ పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాలిటీ ఉందనుకోండి. ఈ పాలిటీలో మీరు ప్రిలిమ్స్ సబ్జెక్ట్ చదివారు, ఆ వీక్ మనం ఇచ్చిన షెడ్యూల్ చదివారు అనుకోండి. ఆ చదివిన దాని మీద నుంచి మేము ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తాము. సో ఈ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం వల్ల మీరు చేయాల్సింది దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా టార్గెట్ పెట్టుకోవాల్సింది 100 మార్క్స్ కాదండి. ప్రిలిమ్స్ 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి, ఆర్ 130 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఒకవేళ ఎక్కడన్నా మిస్టేక్స్ చేసిన, ఎర్రర్స్ పోయినా కనీసం 110 అన్నా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 110 కనుక హిట్ చేసుకున్నారు అని అంటే మీరు సేఫ్ జోన్ అండ్ డీసెంట్ మార్క్స్ అని అర్థం ప్రిలిమ్స్కి. అర్థమైందండి? సో మన టార్గెట్ ఎప్పుడు హైలో ఉండాలి, లోలో కాదు. ఇది దాటితే చాలానని పెట్టుకోవద్దు. ఎందుకనంటే ఒకసారి వర్స్ట్ సిచ్యువేషన్స్ రావచ్చు, పేపర్ పూర్తిగా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో మన టార్గెట్స్ కనుక హైగా పెట్టుకొని మన ప్రాక్టీస్లో కూడా మనకి మంచి మార్క్స్ వస్తున్నాయి అని అంటే ఆటోమేటిక్గా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ వీకెండ్ టెస్ట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా క్వాలిఫైయింగ్ పేపర్స్, లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ లాంగ్వేజ్ పేపర్స్ మీద కూడా మేము ఫోకస్ చేస్తాము. చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని ఇవి కూడా అడుగుతున్నారు కాబట్టి మేము వీటికి కొంత మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సీసాట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు సీసాట్ గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సీసాట్లో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, రెక్లెస్నెస్గా ఉంటున్నారు. సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగే కదా అని ఆలోచిస్తున్నారు. అలాంటి మిస్టేక్స్ చేయమాకండి. జిఎస్కి మీరు ఎలా అయితే టైం కేటాయిస్తున్నారో అదేవిధంగా సీసాట్కి కూడా ఎవ్రీడే ఆర్ 2 డేస్కి ఒక్కసారన్నా సీసాట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే మీకు వాల్యుబుల్ ఇయర్స్ వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి, యూపీఎస్సి ప్రిపరేషన్ విల్ కన్జ్యూమ్ ఇయర్స్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కటి మిస్టేక్ చేశారా, 1 ఇయర్ మిస్టేక్ చేశారా, ఇట్ విల్ గివ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. అది గుర్తుపెట్టుకోండి. సో చాలా జాగ్రత్తగా, చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా స్ట్రాటజిక్గా మీరు మీ ప్రయత్నం అనేది చేయాలి. ఆ డెడికేషన్, కమిట్మెంట్తో మీరు ఆలోచించాలి. మీరు మార్నింగ్ లెగిస్తే మీరు ఆలోచించాల్సింది యూపీఎస్సి, ఈరోజు నేను ఏం చదివాను, ఈరోజు నేను ఎలా చదివాను, ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను, ఎక్కడ నేను లోపాలు ఉన్నాయి అనేది ప్రతిరోజు మీరు గమనించుకుంటే మంచిది. ఎందుకనంటే డ్రీమ్స్ చాలామందికి ఉంటుంది, అచీవ్ చేసేవాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువ మంది ఉంటారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, సరైన మార్గంలో వెళ్ళకపోవడం, మనం కొంత నెగ్లిజెన్స్ చూపించడం ఆర్ అయిపోతుందిలే అని అనుకోవడం. ఓకే, మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోకపోవడం. అంటే ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే నేను సాధించగలను, నేను చేయగలను, నేను చేసేస్తా, ఇలాంటివి పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా ఇది నేను చేయగలనన్న నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ దాన్ని ఎంత ప్రాక్టికల్గా మీరు పెడుతున్నారు, ఎంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ రిజల్ట్స్ పాజిటివ్ రాకపోతే ఎక్కడ లోపాలు చేస్తున్నాం, ఈ ఎస్టిమేషన్ కానీ ఈ అసెస్మెంట్ కానీ మనం చేసుకోకపోతే మనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇది మాత్రమే కాకుండా 6 to 12 ఆల్ ఎన్సీఆర్టీ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు, మీకు అర్థమయ్యే విధంగా ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిటికి అర్థమయ్యే విధంగా మీకు 6 to 12 ఎన్సీఆర్టీ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా ప్రతి చాప్టర్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్సీఆర్టీస్ కనుక మనం చదువుకుంటే కొంత డైరెక్ట్ హిట్టింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే యూపీఎస్సి ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచే ఇస్తుంది, కానీ ట్విస్ట్ చేసేస్తుంది ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్లో అడగచ్చు అదే క్వశ్చన్ని, అదే కాన్సెప్ట్ని. సో ఆ డైమెన్షన్స్, ఆ ట్విస్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈ ఎంసీక్యూస్ ద్వారా, మేము ఇచ్చే ఎంసీక్యూస్ ద్వారా వస్తుంది. డైలీ హిందూ పేపర్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీకు తెలుగులో అర్థమయ్యేలాగా ఈ హిందూ పేపర్ని మేము మీకు క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అది మాత్రం కాకుండా కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ హిందూ పేపర్ డిస్కషన్ విని కరెంట్ అఫైర్స్ కనుక ప్రాక్టీస్ చేశారంటే మీకు ఆ రోజు పర్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎడిటోరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఈ ఎడిటోరియల్స్ కనుక మీరు థరోగా ఉన్నారనుకోండి ఎడిటోరియల్ కాన్సెప్ట్స్ మీద, మీకు మెయిన్స్ ఈజీగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి బాగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇవే ఎడిటోరియల్స్, కొన్ని ఎడిటోరియల్స్ అయితే ప్రిలిమ్స్ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. సో కొంత స్టాటిస్టిక్స్ కానీ, డేటా కానీ, లేకపోతే ప్రోగ్రామ్స్ గురించి కానీ ఆ ఎడిటోరియల్లో కూడా ఇస్తారు కాబట్టి అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఎడిటోరియల్స్ మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మూడిట్లోకి మీకు ఉపయోగపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు మంత్లీ యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్ వస్తాయి. జనరల్గా యోజన మ్యాగజైన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ తెలుగు. అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్ మీకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. సో ఈ మ్యాగజైన్స్ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అన్నమాట. ఓకే. అండ్ ఇది మాత్రమే కాకుండా వీటి నుంచి మనం ఎంసీక్యూస్ కూడా మీకు ఇస్తాం. అండ్ ఇదే ఈ పాయింట్స్ మీరు మెయిన్స్లో ఎలా అడగచ్చు, ఎలా అడిగితే ఏ పాయింట్స్ రాయాలనేది కూడా ఆ కాన్సెప్ట్స్ మీద మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ సబ్జెక్ట్ వైజ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ అండ్ ఎంసీక్యూస్ ఫ్రమ్ జనవరి 2021. సో జనరల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనం కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి అంటే 1 year అని అంటాం. కొన్నిసార్లు అది ఆ 1 year బ్యాక్, 1.5 year నుంచి అడగచ్చు, 2 years బ్యాక్ది కూడా అడగచ్చు. సో మేము జనవరి 2021 నుంచి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్, అది సబ్జెక్ట్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీ జనవరి 2021 నుంచి కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఇలా సబ్జెక్ట్ వైజ్ క్లాసిఫై చేసి మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తద్వారా ఏంటంటే మీరు అది కనుక విన్నారు అని అంటే మళ్ళీ 1 year బ్యాక్ నుంచి నేను చదువుకోలేదే, లేకపోతే 2 years బ్యాక్ నుంచి నేను చదువుకోలేదే, ఇప్పుడు నేను చదవలేనే అన్న ఫీలింగ్ అయితే మీకు రాదు. ఓవరాల్గా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అది కనుక మీరు విని అవి ప్రాక్టీస్ చేసి చదువుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ మీద మీకు గ్రిప్ అనేది పెరుగుతుంది. అండ్ ఫ్రీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మీకు వీక్లీ టెస్ట్ పెడతాము. అది మాత్రమే కాకుండా మీకు జాన్ నుంచే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్, ఎలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఎగ్జామ్లో కూడా రెప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందో అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము. సో మీరు కనుక తరోగా ఇది ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకునే స్థాయిలోనే మేము ఇస్తాం అనమాట. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ 2023 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీతో క్లియర్ చేయడమే మా లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అనమాట. మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ నుంచి కొంతమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని ఇవ్వాలి, వాళ్ళతో సక్సెస్ సాధించాలి,
ప్రిలిమ్స్ క్లియర్ చేయించాలి, మెయిన్స్ క్లియర్ చేయించాలి. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ వెరీ సిన్సియర్, వీ విల్ డూ అవర్ ఎఫర్ట్స్, వీ విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెర్నింగ్ అనేది మీకు ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడే మీరు స్టార్ట్ చేసిన ఈ బేసిక్ స్టాండర్డ్స్ నుంచి అడ్వాన్స్ స్టేజ్ వరకు కూడా మీ లెర్నింగ్ మొత్తాన్ని కూడా మీకు ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ ప్రోగ్రామ్ని తరోగా మీరు ఈ ప్రోగ్రామ్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీకోసం ఒక ప్లాన్డ్గా, ఒక స్ట్రాటజిక్గా బేసిక్ నుంచి అడ్వాన్స్కి వరకు ఈ ప్రోగ్రాంలో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన షెడ్యూల్ ఎలా ఉంటుందంటే అసలు యూపీఎస్సికి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో మనం చూద్దాం. అంటే ఫస్ట్ మెయిన్స్ కనుక చూసామంటే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ కూడా అవే ఉంటాయి కాబట్టి ఎక్సెప్ట్ ఎథిక్స్ ఇవి తప్ప మిగతా అన్నీ ఉంటాయి. ఓకే, సో అవేంటో చూద్దాం. జిఎస్ పేపర్ 2 మనం తీసుకుంటే ఏముంటాయంటే పాలిటీ, ఓకే, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్, ఇవి జిఎస్ పేపర్ 2 ఉంటాయి. సో ఈ జిఎస్ పేపర్ 2తో పాటు దీనికి ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా నేను యాడ్ చేసి ఈ 2 జూలై అండ్ ఆగస్ట్లో కంప్లీట్ చేసేలాగా వీటికి మైక్రో షెడ్యూల్ కూడా మీకు ఇస్తాను నేను. సో అంటే మీకు ఆ టైంలో మనం ఏమేమి నేర్చుకుంటాము? ఈ పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్, ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది మీకు పేపర్ 2లో ఉండదు, ఓకే, కానీ ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇక్కడే నేను యాడ్ చేసి నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీటి మీద మనం ఎలా వెళ్తామో, మనం ఏ విధంగా అప్రోచ్ ఉంటుంది. సో ఈ పేపర్స్ మీద మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఈ టాపిక్స్ మీద మనం ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేస్తాం, మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న పాలిటీ క్వశ్చన్స్, గవర్నెన్స్ క్వశ్చన్స్, ఐఆర్ క్వశ్చన్స్, ఓకే. ఇది మాత్రమే కాకుండా మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా మేము కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి, మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఎవ్రీడే 3 క్వశ్చన్స్. సో మేము కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. అర్థమవుతుందా? అది మాత్రమే కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జనవరి నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ పాలిటీ మీద, గవర్నెన్స్ మీద, ఐఆర్ మీద అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. అర్థమైందా? అండ్ వీటి మీద ఇప్పుడు మనకి ఈ పాలిటీ కానీ ఆర్ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ వీటి మీద కనుక మనకి ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, ఎన్సీఆర్టీస్, సో ఈ ఎన్సీఆర్టీస్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తాం. అంటే 6th నుంచి 12th వరకు. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ ఉంది, వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటాం ఈ 2 monthsలోనే. అర్థమైందా? అండ్ వీటి మీద ఎస్ఏస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మనం చేసేది ఏంటంటే ఇప్పుడు జిఎస్ పేపర్ 2 కనుక మనం తీసుకుంటే ఈ 2 monthsలో మనం పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్, ఇంటర్నల్ సెక్యూరిటీ వాటన్నిటి మీద ఈ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా చేయడం వల్ల దాంతోపాటు మీకు ఏం చేస్తామంటే రెఫరెన్స్ బుక్స్, లక్ష్మీకాంత్ ఉందనుకోండి, గవర్నెన్స్కి ఇంకో బుక్ ఏదైనా రెఫరెన్స్ బుక్,
ఈ రిఫరెన్స్ బుక్ చదివించడం కూడా మా బాధ్యత. మేము మీకు వాటి షెడ్యూల్స్ కూడా ఇస్తాం. ఇదిగోండి, ఇది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి అని మీకు చెప్తాం. సో మనము ఎన్సీఆర్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకే సబ్జెక్టు మీద ఒక 1 మంత్ 1.5 మంత్ కనుక మనం అలా ఫోకస్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద మీకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. అన్ని డైమెన్షన్స్లో కనుక మీకు ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? సో ఇది మీకు జిఎస్ పేపర్ 2 అంటే జూలై అండ్ ఆగస్ట్ మనం కంప్లీట్ చేసుకునేలాగా ప్రయత్నం చేస్తాం అన్నమాట. అండ్ ఇంక సెప్టెంబర్కి వస్తే మనం జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ జాగ్రఫీలో మనం ఏమి ఉంటాయి, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వచ్చాయో, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్సీఆర్టీస్, ఈ జాగ్రఫీ రిలేటెడ్ ఎస్సేస్ ఏమన్నా ఉంటే ఎస్సే టాపిక్స్, వాటన్నిటిని గురించి కూడా జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్సీఆర్టీసీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము సెప్టెంబర్ మంత్లో. అండ్ అక్టోబర్లో మన ఫోకస్ ఏరియా ఏంటంటే అక్టోబర్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఓకే, అండ్ సొసైటీ. సో వీటి మీద మనం ఫోకస్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్, ఎస్ఏస్, ఎన్సీఆర్టీస్ ఇఫ్ ఎనీ. ఓకే, సో ఎన్సీఆర్టీస్ అనేది జనరల్గా కామన్ అన్ని సబ్జెక్ట్స్కి మనకు ఉన్నాయి కాబట్టి ఎన్సీఆర్టీస్ అనేది మనకు బేసిక్స్ కాబట్టి వాటన్నిటిని కూడా డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ whereas నవంబర్కి వస్తే నవంబర్లో మనం ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్, ప్లస్ బయోడైవర్సిటీ, ఆర్ ఎకాలజీ. సో వీటి మీద మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది నవంబర్లో. అగైన్ సేమ్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కామన్ అనమాట. అండ్ డిసెంబర్కి వచ్చేసరికి మన ఫోకస్ ఏరియా దేని మీద పెడతామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ పెడతాం డీప్గా. జనరల్గా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలామందికి ఇబ్బంది పడే సబ్జెక్ట్ అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ జనవరికి వచ్చేసరికి ఎథిక్స్, ఇదే టైంలో మనం ప్యారలల్గా మీరు ఏం చేస్తారంటే ఎథిక్స్ ప్రిలిమ్స్కి ఉండదు కాబట్టి ఇదే టైం నుంచి మనం ప్యారలల్గా ప్రిలిమ్స్కి రివిజన్ స్టార్ట్ చేస్తాం. అర్థమవుతుందండి? ప్రిలిమ్స్కి జనవరి నుంచే మనం రివిజన్ స్టార్ట్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫిబ్రవరి నుంచో లేకపోతే మార్చి నుంచో అనుకుంటారు. అలాంటివి చేయొద్దు. కొంచెం జాగ్రత్త పడదాం, కొంచెం స్ట్రాటజిక్గా వర్క్ చేద్దాం. అప్పుడు మీకు పర్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెరాస్ ఫిబ్రవరికి వచ్చిన తర్వాత మనకి సర్వే, బడ్జెట్లు అన్నీ రిలీజ్ అవుతాయి. అప్పుడు మనకి ఎకానమీని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎకానమీ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఎకానమీని మనం ఫిబ్రవరిలో డిస్కస్ చేద్దాం. ఇది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి మనం వెళ్దాం. అర్థమవుతుందా? సో జనరల్గా టర్మినాలజీ అనేది పూర్తి తెలుగు మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి తెలుగు అవసరం ఉండదు. మనకి టర్మినాలజీ అనేది ఇంగ్లీష్లోనే కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ మనం ఇంగ్లీష్లోనే ఎదుర్కొంటాం కాబట్టి. ఓకే, సో ఎకానమీ మొత్తాన్ని కూడా ఫిబ్రవరిలో మనం చూస్తాం అన్నమాట. అండ్ మార్చ్ నుంచి మీకు మార్చ్, ఏప్రిల్, మే ఇంకా ఫుల్ లెంత్ ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉంటారనమాట మన దగ్గర. ఇదంతా ఫ్రీ.
అంటే మన ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిన వాళ్ళకి ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మనకి ఆఫ్లైన్ కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉండి మన దగ్గరే ఆఫ్లైన్ సెంటర్కి వచ్చి డైలీ చదువుకునే వాళ్ళకి ఫ్రీ స్టడీ స్పేస్ ఇస్తున్నాం అనమాట. ఎందుకనంటే మా లక్ష్యం నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ చేయించాలి, మెయిన్స్కి అవగాహన తీసుకురావాలి, మెయిన్స్ పొటెన్షియాలిటీ పెంచాలి మా స్టూడెంట్స్కి. ఇది మా లక్ష్యం. సో అందుకనే ఈ ఫ్రీ స్టడీ స్పేస్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేసి వాళ్ళతో సక్సెస్ సాధించడమే మా లక్ష్యం అనమాట. ఓకే, సో అందుకని ఈ ఫ్రీ స్టడీ స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దగ్గరగా మాకు హైదరాబాద్లో 200 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆఫ్లైన్ సెంటర్ ఉంది. సో ఇక్కడ మేము 50 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ దిస్ స్టూడెంట్స్. ఇలా మా స్టూడెంట్స్కి ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆఫ్లైన్లో వచ్చి అక్కడ చదువుకొని వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ వచ్చి చదువుకొని మళ్ళీ ఈవినింగ్ దే కెన్ గో. సో ఇలా మేము రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేసి, మీ ఆన్లైన్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉంటుంది, ఏమీ తక్కువ ఉండదు. వీ విల్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ బోత్. మా లక్ష్యం ఏంటంటే సిన్సియర్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయినా, ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఓకే, ఒకవేళ ఎక్కడి నుంచి అయినా కానీ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయితే వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి, వాళ్ళతో మేము సక్సెస్ సాధించేలాగా చేయాలి. ఇది మా టార్గెట్ పెట్టుకున్నాము. సో వీ విల్ అచీవ్ ఇట్ అండ్ వీ విల్ మేక్ యూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు కనుక సిన్సియర్గా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ వస్తుంది. ఇదే ప్రోగ్రామ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ఉంది, సివిల్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. దాని గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది, అది కూడా వాచ్ చేయండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. అండ్ ఇది మాత్రమే కాకుండా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే. అండ్ మా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి కూడా మీరు విజిట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ కాల్ us and know more details about this course. Thank you so much.